నా పేరు రుద్ర సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ అండి. ఈ రోజు ఈ కాకరాపల్లి విలేజ్ అండి, జగ్గంపేట, కాకరాపల్లి విలేజ్ జగ్గంపేటకి సంబంధించి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంక్ పేరు ఏంటంటే శ్రీ జయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ అండి, BPCL కంపెనీకి సంబంధించిన పెట్రోల్ బంక్ అండి ఇది. ఈ బంక్ కు సంబంధించి కొంతమంది పెట్రోల్ అనేది కొట్టించుకోవడం జరిగింది. గత వారం నుంచి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. బట్ ఈ రోజు మా దృష్టిలోకి వచ్చిందండి. ఈ రోజు ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, ఈ కాకరాపల్లికి సంబంధించి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కొంచెం వారు మోటార్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 2 వీలర్స్ అన్ని కూడా కొట్టించుకున్నప్పుడు సరిగ్గా స్టార్ట్ అవ్వకపోవటం, ఇంజిన్ ఆగిపోవటం, నెక్స్ట్ వేరే ఇష్యూస్ అని వస్తున్నాయని చెప్పి వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఇందులో కొంతమందిని ఈ సంబంధించిన ఎవరైతే అవుట్లెట్ కి సంబంధించిన రీటైల్ అవుట్లెట్ సంబంధించిన ఎవరైతే ఇక్కడ సూపర్వైజర్ గారు ఉన్నారో రమేష్ గారు అండి, వాకాడ్ రమేష్ గారు ఇక్కడ హాజరుగా ఉన్నారు. ఈ రోజు ఈ వాకాడ్ రమేష్ గారు కొంచెం చిన్న చిన్న సెటిల్ చేసినట్టుగా, అంటే ఆ బండ్లు రిపేర్ చేసినట్టుగా గానీ లేకపోతే ఏదో బుజ్జగించినట్టుగా మనకు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి వెహికల్స్ లో ఏదైతే పెట్రోల్ అనేది కొంచెం అడల్టరేషన్, కల్తీ జరిగిందనే ఒక అనుమానంతో ఉన్నారు. వీళ్ళంతా కూడా కల్తీ జరిగిందా లేదా అనేది వాళ్ళ యొక్క అనుమానాన్ని నిరూపించుకోవడానికి, వాళ్ళు నిర్ధారణ చేసుకోవడానికి అని చెప్పి అంతా కూడా ఒక 25 మంది 2 వీలర్స్, అదేవిధంగా చాలా మంది గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడ చాలా గొడవగా, అంటే వారి యొక్క బాధని వ్యక్తపరచుకోవడానికి ఇక్కడ అందరూ ఉన్నారు. నేను ఎంతసేపు దీనికి అధికారి కింద ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ తనిఖీ నిమిత్తం వచ్చిన తర్వాత వీరందరూ కూడా చెప్పడం జరిగింది. వారందరినీ కూర్చోమని, ఇదంతా ట్రాన్స్పరెంట్ గా బొంకు తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. పెట్రోల్ కొట్టించుకెళ్ళి మళ్ళీ వెనకెళ్ళి మళ్ళీ 100 రూపాయలు తెచ్చి ఆ బండిలో పోసాం. ఇదేమో సేలకి వేసుకెళ్ళాను ఆయిల్ తాట దగ్గరికి. అక్కడ సేలే పెడితే సాయంకాలం కొడితే టప్ 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 అని సౌండ్ వస్తుంది, అవ్వలేదు. వదిలే వచ్చేసాను. అక్కడ వదిలే వచ్చేసి మళ్ళీ తెల్లగారి పొద్దున మళ్ళీ ఆయిల్ అట్టుకుని వెళ్ళాం. ఏది ఇంకోటి ఆర్డర్ మీద కొట్టించుకుని వెళ్ళాం. వెళ్ళి మళ్ళీ బెంజాలు మళ్ళీ కొట్టాను. పలం సౌండ్ వచ్చేసింది, అవ్వలేదు. అవ్వకపోతే మా ఎల్లుని పంపి పెద్దారు క్యాన్సర్ బళ్ళు 2 బళ్ళు ఆగుకుని డీల్ అవ్వలేదని నాది పలపలమని సౌండ్ వస్తుంది, నాది అవుతలేదు అన్నాడు. అవ్వకపోతే నా బండి చేయించినా ముందు అర్జెంట్గా డీల్ దానికి ఏది ఎవరి బండి అడుగుతాం, ఒక గంట దడితే నా బండి చేయించిన గంటలో మెకానిక్ ఫోన్ చేయడానికి పెద్దాం అనే ఖాళీ ఉన్నా బండి తెస్తున్నామని. ఏడంటే ఇలా సౌండ్ వచ్చిందంటే మీ ఊరు బళ్ళు 2 3 ఇస్తాను నేను పొద్దున కొడితే సెల్ఫ్ చూద్దామని చెప్పండి. ఎంత పోతుంది తప్ప సెల్ఫ్ అవ్వట్లేదు ఎడ్డెప్పాలన్నారండి. వాటికి ఏడు పరిచయం ఏంటన్నది ఏం అర్థం అవ్వట్లేదు. మరి మేము గంట పైన బొంగులో ఎవరు లేరు ఇక్కడ.